గుంపులుగా వస్తే అంటే ఆయన గ్రూపిజం, సింగిల్ గా వచ్చారా ప్రదీప్ రంగనాథన్. అసలే నా లైఫ్ లో నేను చాలా సినిమాలు చూసిన, కానీ ఇలాంటి సినిమా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ ఎమోషనల్, ఒక స్టోరీ, ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ డ్యూడ్ సినిమా చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చాలా సినిమాలు చూసాను కానీ దీనంతా ఎంటర్టైన్మెంట్ అంటే అసలు అనే ప్రదీప్ రంగనాథన్ ఏం యాక్టింగ్ అన్న, లవ్ టుడే విషయం, డ్రైగా విషయం, దీంట్లో మాత్రం నీ విశ్వరూపం చూపించేది. సింపుల్ గా ఏడిపించే శిల్పం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ఆయన ఎమోషనల్ క్యారీ చేస్తా. అంటే అటు హీరోయిన్ గారు మమత అండ్ మన ప్రదీప్ రంగనాథన్ వాళ్ళిద్దరు క్యూట్ లవ్ స్టోరీ, వాళ్ళ ఎమోషనల్ ఒక్కొక్కరు కళ్ళ నీళ్ళు వస్తాయి. అసలు ఈ స్టోరీ గురించి చెప్పగానే వచ్చి సినిమా చూడండి భయ్యా. లవర్స్ అండ్ ఇప్పుడు ప్రేమించుకున్న నా కోరిక ఉన్నోళ్ళు అండ్ ప్రేమించి ప్రెగ్నెంట్ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చి మీ ఫ్యామిలీతో, అంటే మీ అమ్మ వాళ్ళకి చెప్పండి, ఫ్యామిలీ చూడండి పక్కా మీరు తప్పు చేసినాం, ఇలాంటి పని చేయకూడదు అని ఒక మెసేజ్ అవుతుంది. మన యూత్ లో జరిగే ఒక చిన్న స్టోరీని సినిమా తీసినా అది రియల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. అలాంటి రియల్ స్టోరీ తీసినా అంటే జనాలకి పబ్లిక్ ఏం కాదో అంటే సినిమాలో రొమాన్స్ అలాంటి ఏం లేదు, ఒక మంచి మెసేజ్ తో సినిమా నుంచి బయటకు వెళ్తారు. నాకైతే ప్రదీప్ అన్న నీ కాన్సెప్ట్ కి హ్యాట్స్ ఆఫ్ అన్న. లవ్ టుడే లో మంచి మెసేజ్ డ్రైగాన్ లో అండ్ ఈ సినిమాలో ఏంటన్నా నీకు స్టోరీలు ఏడా దొరుకుతాయి అన్న, అసలు చంపేసిన అన్న. సినిమా మాత్రం ఒకటే మామూలుగా లేదు అంతే. అసలు ఆ సాంగ్ ఫీల్ గుడ్ సాంగ్, నా మనసుకు ఆ సాంగ్ రాదు కానీ ఆ బీజిఎం వస్తే అంటే చిట్టిగా పెట్టి నా మనసుకు కలిపి నా తొలి తొలి పదం ఆ రాగానే అసలు ఒకవేళ ఏడ్ చేస్తారు. ఆ పాట ఎందుకు వస్తుందో సినిమా చూడండి తెలుసు. అండ్ ఇంకొకటి ఒకటి చెప్తా, మొన్న ఎవరు అక్క నీ కట్అవుట్ లేదు కదా హిట్ అవుతుందా సినిమా, అక్క కట్అవుట్ కాదక్క కంటెంట్ ఇంపార్టెంట్ అక్క, అక్క పర్సనాలిటీ కాదు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో అర్థమైందా అనే ముందు వెనక ముందు ఆలోచించుకో. వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంది, ఆయనకు కూడా ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇప్పుడు అనే ఆ హీరో కాదు తెలుగు ఓకేనా, ఎక్కడ మాట్లాడో తెలుసుకో. అక్కగే మరీ మరీ చెప్తున్నా, కంటెంట్ కాదు కట్అవుట్ కాదు కంటెంట్ ఇంపార్టెంట్. జై ప్రదీప్ రంగనాథన్. గుంపులుగా వస్తే అంటాడు గ్రూపిజం, సింగిల్ వచ్చాడు ప్రదీప్ అన్న. అండ్ ఇంకోటి పంజాబ్ లో ఫేమస్ జీబో ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రదీప్. ప్రదీప్ రంగనాథన్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన సేమ్ అదే యాక్టింగ్, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ చాలా బాగా చేశాడు యాక్టింగ్. మూవీ కూడా చాలా కామెడీ చాలా బాగుంది మూవీ. స్టోరీ కూడా రొటీన్ అన్నట్టు ఏం లేదు, కొత్త స్టోరీ కొత్తగా ట్రై చేశారు, అది చాలా బాగా. సిమిలారిటీస్ అంటే దాంట్లో అలా ఉన్నట్టు ఏమి ఉండదు, లేదు దానికి దీనికి అసలు అంత కనెక్షన్ ఏమి ఉండదు. ఇది కొత్తగా ట్రై చేశారు, చాలా బాగా చేశారు అనమాట సినిమా. మెయిన్ మొత్తం స్టోరీ అంతా ఆమె మీదే ఉంటుంది అనమాట. 5కి 4.5 రేటింగ్ ఇస్తాను. ఆ మ్యూజిక్ మూమెంట్ జనరల్ గా బాగా హిట్ అయింది కదా సాంగ్. బీజిఎం సాంగ్ చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే. మెయిన్ బూమ్ సాంగ్ ఉంది కదా, అది మొత్తం మూవీ అంతా బీజిఎం నడుస్తూ ఉంటది అన్నమాట. ప్రదీప్ రంగనాథన్ గారా ప్రదీప్ రంగనాథన్ అన్నం అనేది ఏం లేదు, అతను చాలా బాగా కష్టపడ్డాడు, అతనికి చాలా బాగా యాక్టింగ్ చేశాడు అనమాట మూవీలో. అవుతుంది 100% అవుతుంది. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఏమైనా స్టోరీ చెప్తే మళ్ళీ జనాలు చూడరు కదా ఇంకా మూవీ. అంటే ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది కదా, తాళి కంటే విలువైనది అమ్మాయి వెనుక ఉన్న ఎమోషన్స్ ఎక్కువ వాల్యూ అన్నట్టు డైలాగ్ ఉంటుంది కదా, మరి ఆ డైలాగ్ ఎలా? అన్ని కనెక్ట్ అవుతారు జనాలు ఒకసారి మూవీ చూస్తే. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తే మళ్ళీ రివీల్ చేసేటట్టు కదా. మమతా బైజు మీద మొత్తం మెయిన్ స్టోరీ ఫోకస్ ఉంటుంది, మెయిన్ ఆమె మీద నడుస్తుంటది స్టోరీ. హీరో మెటీరియల్ 100% హీరో మెటీరియల్. నెక్స్ట్ ధనుష్ అని కూడా చెప్పొచ్చు.